కొంతమంది మాట్లాడుతూ ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండడానికి కారణం పలానా వ్యక్తినండి, ఆ వ్యక్తిని బట్టి నా పరిస్థితి ఇలా అయిపోయింది అని కొన్నిసార్లు చాలామంది మాట్లాడతారు. అయితే సొలొమోను రాజు మాట్లాడుతూ ఏమంటాడు, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అంటాడు. వ్యక్తులు తారుమారు చేస్తున్నారు అనలేదు, లేకపోతే శత్రువుల ద్వారా తన ప్రవర్తన తారుమారైంది అని మాట్లాడలేదు, లేకపోతే మనమంటే పడని వాళ్ళ ద్వారా ప్రవర్తన తారుమారైంది అని మాట్లాడలేదు. కానీ అంటాడు అక్కడ, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేస్తుంది అంటాడు. నిజంగా ఒకని మూర్ఖత ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను నిజంగా తారుమారు చేస్తుందా అంటే ఒక మాట చెప్పి వాక్యంలోనికి వెళ్దాం. నా చిన్నతనంలో ఆ కుటుంబీకులు ఒక గేదెను కొన్నారు. వాస్తవంగా వాళ్ళ వృత్తి వేరు, కాకపోతే అవసరాన్ని బట్టి ఒక గేదెను కొన్నారు. ఆ ఇంటి యజమాని ప్రతిరోజు ఆ గేదెను మేతకు తీసుకెళ్ళినట్లుగానే ఒకరోజు మేత మేపడానికి తీసుకెళ్ళాడు. ఏం జరిగిందో ఏమో కానీ అది మేస్తా ఈలోపు పక్కెంబట పొలాన్ని మేస్తూ ఉంది. ఈయన చూశాడు, మరలా ఆ పొలంలో నుంచి దాన్ని తీసుకొని వచ్చి ఓ చెట్టు దగ్గర మరలా మేపడానికి దాన్ని ఆపాడు. మరలా ఓ 10 నిమిషాలు అక్కడ మేసింది, మరలా పొలాన్ని మేయడానికి మరలా వెళ్ళింది. మరలా యజమాని చూశాడు, మరలా గేదెని తీసుకొని వచ్చి తన దగ్గర ఉంచుకొని మరలా అక్కడ మేసేటట్లుగా దగ్గర ఉంచుకున్నాడు. ఇంకో 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈసారి మరలా ఇంకో పొలం దగ్గరికి వెళ్ళి ఆ పొలంలో మేస్తుంది. ఇక ఇది వాళ్ళ పొలంలో వీళ్ళ పొలంలో మేస్తుంది అని చెప్పి కోపం వచ్చి ఏం చేశాడంటే ఓ 4 దెబ్బలు కొట్టాడు. ఒక 4 దెబ్బలు కొట్టి మరలా ఇడిచిపెట్టాడు. ఈసారి ఇడిచిపెడితే ఇంకొంచెం దూరం వెళ్ళి ఇంకో పొలంలో మేస్తుంది. ఇక ఇది ఇడిచిపెడితే వాళ్ళ పొలంలోకి వెళ్ళి వీళ్ళ పొలంలోకి వెళ్ళి మేస్తుందని చెప్పి ఈసారి ఏం చేశాడంటే ఆ గేదె తాడు ఉంటుంది కదా, ఆ తాడు తీసుకొని ఈసారి నడుంకు కట్టుకొని ఇప్పుడు చూడే నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నట్లుగా నడుంకు కట్టుకొని చెట్టు కింద అట్లా పడుకున్నాడు. గేదె కదా పరుగుల పందులు పరిగెత్తినట్లుగా ఈసారి పరిగెత్తడం ప్రారంభించింది. మొత్తానికి నడుంకు తాడు కట్టుకున్నాడు కదా, ఆగే అంటే అది ఏడాగిద్ది. మొత్తానికి పొలాలు లేవు, గెట్లు లేవు, పరిగెడుతూ ఉంది. 20 నిమిషాలు పరిగెట్టింది. మొత్తం మోచేతులు, మోకాళ్ళు, ముఖం, బట్టలన్నీ ఎక్కడికక్కడ కొట్టుకుపోయినాయి. నెమ్మదిగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఓ చెట్టు ఉంటే ఆ చెట్టుకు గేదెను కట్టేసి అంటారు కదా, గొడ్డును బాదినట్టు బాదుతాడు అంటారు కదా, గొడ్డును బాదినట్టు బాదుతూ ఉన్నాడు. ఎందుకు బాదుతూ ఉన్నావయ్యా అంటే దీని ద్వారా ఈరోజు నేను చచ్చిపోయేవాడిని అన్నాడు. ఆవిడ అడిగింది, ఇది చచ్చిపోయేంత ఏం చేసింది, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇన్ని దెబ్బలు ఎట్లా తగిలాయి, ఏమైనా యాక్సిడెంట్ అయిందా అంటే ఆయన అన్నాడు, యాక్సిడెంట్ కాదు, ఇది వాళ్ళ పొలంలో వీళ్ళ పొలంలో మేస్తూ ఉందని చెప్పేసి ఈసారి నా నడుముకు కట్టుకుని నన్ను ఎక్కడికి వెళ్ళకుండా అంటే ఆ తల్లి ఏమైంది, రాజా నీకు మతి ఎంత కూడా లేనట్టుంది అని చెప్తే ఈసారి ఏమన్నాడు తెలుసా, అసలు దాన్ని కాదే అనాల్సింది, గేదెని కొను అని అన్నావు కదా, నిన్ను కొట్టాలి అంటే ఆలోచించలేదు. మూర్ఖతను బట్టి పూర్తిగా తన ప్రవర్తన తారుమారైపోయింది. ఈ 2025 సంవత్సరంలో ఈ ముగింపు దినాలలో దైవజనమ, దేవుని సన్నిధిలో వాక్యం బోధిస్తున్న నాతో సహా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. అంటాడు సొలొమోను రాజు, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును.
ఆ తర్వాత అంటాడు, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును అంటాడు. బైబిల్లో మనం చూస్తే కయీను హేబేలు ఇద్దరు దేవునికి అర్పణ తీసుకొచ్చారు. కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. హేబేలును అతని అర్పణను అంగీకరించినట్లుగా వాక్యంలో రాయబడింది. ఒకసారి చూడండి, ఎవరి అర్పణ దేవుడు అంగీకరించలేదు? కయీనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎవరి అర్పణను దేవుడు అంగీకరించాడు? హేబేలును అతని అర్పణ దేవుడు అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత పొలంలో వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటుండగా కయీను హేబేలు మీద పడి నిర్దాక్షిణ్యంగా తమ్ముని చంపేశాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ అంటాడు, కయీను, నీ తమ్ముని నువ్వు చంపిన దాన్ని బట్టి నీవు దేశదిమ్మరి అయిపోతావు, నువ్వు దేశదిమ్మరిగా ఉంటావు అని చెప్పి దేవుడు అన్నాడు. ఒకసారి చూడండి, హాయిగా ఆదాము అవ్వమ్మలతో తల్లిదండ్రులతో ఉండాల్సిన కయీను దేశదిమ్మరి అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? కయీనులో ఉన్న మూర్ఖపు ప్రవర్తన. ఒకసారి చూడండి, హాయిగా అమ్మా నాన్నలతో ఉండొచ్చు, కానీ తనలో ఉన్న ఆ మూర్ఖపు ప్రవర్తన ఉంది కదా, దేశదిమ్మరైపోవడానికి కారణమైపోయింది. అంత మాత్రమే కాదు, నీ తమ్ముడు ఎక్కడా, హేబేలు ఎక్కడా అని దేవుడు అడిగినప్పుడు ఏమన్నాడు? నా తమ్మునికి నేను కావలివా అన్నా అంటాడు. అంటే ఓ రకంగా ఎవరి మీద కోపగించుకుంటున్నాడు? దేవుని మీదే కోపగించుకుంటున్నాడు. నాలో ఉన్న మూర్ఖపు ఆ కోపాన్ని బట్టి నా తమ్ముని చంపానయ్యా అని చెప్పట్లేదు. నాలో ఉన్న ఈ మూర్ఖపు స్వభావాన్ని బట్టి నా తమ్ముని కోల్పోనయ్యా అని చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు? నా తమ్మునికి నేను కావలివన్నా అని మరలా దేవుని మీద కోపగించుకుంటున్నాడు. ఒకసారి చూడండి, మూర్ఖపు ప్రవర్తన, మూర్ఖపు తనం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని తారుమారు చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ 2025 సంవత్సరంలో ఒకవేళ ఏ మూర్ఖపు ప్రవర్తనను బట్టి నీ జీవితం తారుమారైపోయిందో ఆలోచించు. ఈ సంవత్సరం ప్రారంభంలో నేను ఎన్నో అనుకున్నానన్నా, నా దేవుని కొరకు నేను ఎలా జీవించాలనుకున్నాను, నా దేవుని కొరకు ఇంత నీతిగా బ్రతకాలనుకున్నాను, నా దేవుని కొరకు ఇంత పవిత్రంగా నేను జీవించాలనుకున్నాను. అనుకున్నంత పవిత్రంగా నేను బ్రతకలేకపోయాను, అనుకున్నంత నీతిగా నేను జీవించలేకపోయాను. దేవుడు ఆశించినంత ఆత్మీయత ఈ సంవత్సరం నేను చేయలేకపోయాను. కారణం నీ మూర్ఖపు ప్రవర్తన. అదేదో నీకు తెలుసు, నీ మూర్ఖపు ప్రవర్తన, నీ మూర్ఖపు జీవితం నీ ప్రవర్తనను ఒకవేళ తారుమారు చేసిందేమో ఒకసారి ఆలోచించు. ఓ వ్యక్తి జీవితం తారుమారు అవ్వకుండా ఉండాలంటే, తన పరిస్థితి తారుమారు అవ్వకుండా ఉండాలంటే ఎలా మనం బ్రతకాలి, ఎలా మనం బ్రతికితే ఆ జీవితం తారుమారు అవ్వకుండా ఉంటుందో ఒక మాట చూడండి. ఒకని మూర్ఖపు ప్రవర్తన రాయబడింది కదా, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేస్తుంది. అంటే మన జీవితాలు తారుమారు కాకుండా ఉండాలంటే మనం ఎలా బ్రతకాలి? మూర్ఖత లేనివారిగా బ్రతకాలి. మూర్ఖత మనలో ఉందా? ప్రవర్తన తారుమారైపోతుంది. ఒకసారి చూడండి, అసలు మూర్ఖత నాలో ఉందా లేదా ఎలా తెలుస్తుంది? అసలు నేను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానా లేదా, అసలు నాలో మూర్ఖత్వం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఒకసారి చూడండి, బండిలో పెట్రోల్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? బండి అయిపోయినప్పుడు తెలుస్తుంది, అవునా కదా? బండిలో పెట్రోల్ ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? అది ఆగిపోయినప్పుడు తెలుస్తుంది. ఫ్యాను కరెంట్ ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? అది ఆగిపోయినప్పుడు తెలుస్తుంది. నాలో మూర్ఖత ఉందా లేదా ఎలా తెలుస్తుందో తెలుసా? ఈ రాత్రి ఒక 5 విషయాలు చెప్తాను.
మూర్ఖత కలిగిన వాడు ఎట్లా ఉంటాడో తెలుసా? నంబర్ 1, మూర్ఖత కలిగిన వాడు అహంకారంగా తాను ప్రవర్తిస్తాడు. ఎట్లా ప్రవర్తిస్తాడు? అహంకారంగా ప్రవర్తిస్తాడు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా చాలామంది ప్రజలు అహంకారులుగా బ్రతుకుతున్నారు. ఎట్లా అహంకారులుగా బ్రతుకుతున్నారు? మా కులం ఏంటో తెలుసా? కులాన్ని బట్టి కొంతమందికి అహంకారం. మా మతం ఏంటో తెలుసా? మతాన్ని బట్టి కొంతమందికి అహంకారం. మా ప్రాంతం ఏంటో తెలుసా? ప్రాంతాన్ని బట్టి కొంతమందికి అహంకారం. నేనెంత చదువుకున్నానో తెలుసా? చదువును బట్టి కొంతమందికి అహంకారం. నాకెంత డబ్బు ఉందో తెలుసా? డబ్బును బట్టి కొంతమందికి అహంకారం. వాక్యం వింటున్న దైవజనమా, లోకంలో బ్రతుకుతున్న చాలామంది ప్రజలు అహంకారులుగా బ్రతుకుతున్నారు. ఒకసారి చూడండి, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ నీ పరిస్థితి కూడా ఈ సంవత్సరంలో ఎక్కడైనా అహంకారంగా ప్రవర్తించావేమో, నీకు కలిగిన దాన్ని బట్టి, నీకు కలిగి ఉన్న సంపదను బట్టి ఎక్కడైనా అహంకారంగా నీవు జీవించావేమో, కూర్చొని ఒకసారి ఆలోచించు. ఒక వ్యక్తి అహంకారంగా తాను జీవిస్తే ఏం జరుగుతుందో ఇదే సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో రాస్తూ ఒక మాట అంటాడు. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఏమొస్తుందంట? అహంకారం వెంబడి ఘనత వస్తుంది అని రాయబడలేదు. అహంకారం వెంబడి గొప్ప పేరు కలుగుతుంది అని రాయబడలేదు. అహంకారము వెంబడి అవమానం వస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకడు దేనిని బట్టి అహంకారంగా తాను ప్రవర్తించినా, అది ఉద్యోగాన్ని బట్టే కావచ్చు, వ్యాపారాన్ని బట్టే కావచ్చు, తన కులాన్ని బట్టే కావచ్చు, తన మతాన్ని బట్టే కావచ్చు, లేకపోతే తన ప్రాంతాన్ని బట్టే కావచ్చు, దేనిని బట్టి ఒకడు అహంకారంగా ప్రవర్తించిన ఆ అహంకారం తర్వాత ఆ వ్యక్తి జీవితం అవమాన పాలవుతున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ నీ బంధువుల మధ్యలో నీవు అవమానపరచబడ్డానికి, నీ స్నేహితుల మధ్యలో నీవు అవమానపరచబడ్డానికి, నీ గ్రామస్తుల మధ్యలో నీవు అవమానపరచబడ్డానికి, నీ చుట్టూతో ఉన్న ప్రజల మధ్యలో అవమానపరచబడ్డానికి ఎక్కడైనా అహంకారంగా మాట్లాడిన మాటలేమో, ఎక్కడైనా అహంకారంగా ప్రవర్తించిన ప్రవర్తన ఈరోజు నువ్వు అవమానపరచడానికి కారణమైందేమో ఒకసారి ఆలోచించు. అహంకారము వెంబడి అవమానం వచ్చును అని రాయబడింది కదా. నేను పేరు వివరాలు అంతగా చెప్పను, కానీ ఒకసారి చూడండి. నా చిన్నతనంలో ఇట్లాగే ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆయన కొంచెం అనుభవం ఉంది. అయితే ఏం చేశాడో తెలుసా? ఆ వ్యక్తి కంటే నేనే ఎక్కువగా పరిపాలన చేస్తాను, ఆ వ్యక్తి కంటే నేనే ఎక్కువగా గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాను అని చెప్పి మాట్లాడాడు. మాటలు అందరూ బాగానే అన్నారు. నిజమే, నాయకుడు అంటే ఇట్లా ఉండాలి, లీడర్ అంటే ఇట్లా ఉండాలి, పరిపాలన చేసేవాడినంటే ఇట్లా ఉండాలి. ఈ మాట మాట్లాడాడు కనుక తప్పకుండా పరిపాలన చేస్తాడు అని చెప్పి ప్రజలు ఆయన మాట్లాడిన మాటను బట్టి బాగానే చప్పట్లు కొట్టారు. మొత్తానికి ఎలక్షన్లు రానే వచ్చాయి. ఆ రోజు సాయంత్రం రిజల్ట్ విచిత్రం ఏంటో తెలుసా? గెలుస్తాను అనుకున్నాడు, అధికారాన్ని చేపడతాను అనుకున్నాడు, ఊరును అభివృద్ధి చేస్తాను అనుకున్నాడు. ఏం జరిగిందో ఏమో 2,000 ఓట్లు మాత్రమే వచ్చి సుమారు 1,500 ఓట్లతో ఓడిపోయాడు. అనుకున్నాడు
నేను అధికారాన్ని చేపడతాను. అధికారాన్ని చేపట్టడం మాత్రమే కాదు, అవమానంతో తలదించుకున్న పరిస్థితి ఎదురైంది. అవమానంతో తలదించుకున్న పరిస్థితి. వాక్యం వింటున్న దైవజనమా, అందుకే ఎప్పుడు ఏ వ్యక్తిని చూసి కానీ ఎవరితో అహంకారంగా మనం మాట్లాడకూడదు. మనం ఎలా బ్రతకాలో ప్రసంగి గ్రంథకర్త సొలొమోను భక్తుడు మాట్లాడుతూ అంటాడు. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, అందరూ మాట చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎవరికంటే ఎవరు శ్రేష్ఠుడు? అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అన్నాడు. డబ్బున్నోడు శ్రేష్ఠుడు అన్నాడా? ఉద్యోగమున్నోడు శ్రేష్ఠుడు అన్నాడా? వ్యాపారం ఉన్నోడు శ్రేష్ఠుడు అన్నాడా? లేకపోతే చదువున్నోడు శ్రేష్ఠుడు అన్నాడా? కాదు కాదు. అహంకారము గలవాని కంటే శాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు అంటాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, దేవుణ్ణి ఎప్పుడు ఒక మాట అడగాలి. దేవా, నేనెక్కడ అహంకారంగా బ్రతకూడదు. నా జీవితంలో ఏ విషయంలో అహంకారంగా నేను ప్రవర్తించకూడదు. నేను ఎట్లా ఉండాలో తెలుసా? శాంతం కలిగిన వాడిగా ఉండాలి. శాంతం కలిగిన వాడిగా ఉండాలి. ఎందుకు శాంతం కలిగిన వాడిగా ఉండాలో తెలుసా? బైబిల్లో రాయబడిన ఒక చక్కటి మాట, అహంకారులను ఎదురించి దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు? చెప్పాలి. ఎవరికి కృప అనుగ్రహిస్తాడు? ఎవడైతే దీనుడిగా బ్రతుకుతాడో, ఏ వ్యక్తి అయితే దీనుడిగా జీవిస్తాడో, అహంకారులను ఎదురించి దీనులకు దేవుడు తన కృప అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి దీనులుగా మనం బ్రతికితే దేవుని కృప మన ఒక్కొక్కరిని ఆవరించునుగాక. చెప్దామందరం ఆమేన్. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేస్తుంది. చూడండి, నాలో మూర్ఖత్వం ఉందా లేదా? మూర్ఖత కలిగిన వాడు ఎట్లా ఉంటాడో తెలుసా? అహంకారంగా ఉంటాడు. రెండో మాట చెప్తాను. మూర్ఖత ఒక వ్యక్తిలో ఉందో లేదో ఎట్లా తెలుస్తుందో తెలుసా? మూర్ఖత కలిగిన వాడు కోపిష్టివాడిగా జీవిస్తాడు. ఎట్లా జీవిస్తాడు? కోపిష్టి కలిగిన వాడిగా జీవిస్తాడు. ఒకసారి చూడండి, ప్రతి మనిషికి బీపీ ఉన్నా లేకపోయినా, షుగర్ ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వ్యాపారం ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా, వాహనం ఉన్నా లేకపోయినా, కారున్నా లేకపోయినా, ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఏముంటుంది? చెప్పాలి. ఏముంటుంది? ప్రతి మనిషిలో కోపం ఉండడం కాదు, కావలసినంత కోపం ఉంటుంది. నాలో కోపం లేదు అని చెప్పేవాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. అవునా కాదా అమ్మా? అవునా కాదా? సొంత ఇల్లున్నా లేకపోయినా కోపం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగం ఉన్నా లేకపోయినా కోపం ఖచ్చితంగా ఉంటుంది. చదువు ఉన్నా లేకపోయినా కోపం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఆ కోపం వలన జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? ప్రవర్తన తారుమారైపోతుంది. కయ్యూను నీ ప్రవర్తన తారుమారైపోవడానికి గల కారణం ఏంటి? మూర్ఖపు ప్రవర్తన. క్షణికావేశంలో వచ్చిన ఆ కోపాన్ని బట్టి కయ్యూను జీవితం, తన పరిస్థితి దేశదిమ్మరైపోవడానికి కారణమైపోయింది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి చూడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో అనవసరమైన వాటి విషయంలో కోపపడే వ్యక్తిగా ఉన్నావేమో. కోపపడకూడదు అని కాదు, కోపపడాలి. అవసరాన్ని బట్టి కోపపడాలి. కానీ ప్రతి చిన్నదానికి ఒకవేళ కోపగించుకునే వాడిగా ఉంటే
నీ కోపం నీ ప్రవర్తనను తారుమారు చేస్తుంది. నీలో ఉన్న కోపం నీ జీవితాన్ని తారుమారు చేస్తుంది. అందుకనే దేవుణ్ణి ఎప్పుడూ ఒక మాట అడగాలి, దేవా నేనెప్పుడు కోపపడేవాడిగా ఉండకూడదయ్యా, కోపగించుకునేవాడిగా ఉండకూడదయ్యా, శాంతం కలిగిన వాడిగా నేను ఉండాలి. చెప్పాలి ఎట్లా ఉండాలి, చెప్పాలి ఎట్లా ఉండాలి. బైబిల్లో రాయబడిన మాట, దేవుని కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవుని కోపం ఎంతసేపు ఉంటుంది? నిమిషం మాత్రమే. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఒకసారి చూడండి, మరి మన కోపం ఎట్లా ఉంటుందో తెలుసా? మన దయ ఎంతకాలం ఉంటుందో తెలుసా? మన కోపం జీవితాంతం ఉంటుంది. దయ నిమిషం మాత్రమే ఉంటుంది, నిమిషం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మన కోపం వచ్చిందనుకో 2 రోజులు మాట్లాడకుండా ఉంటామో, వారం రోజులు మాట్లాడకుండా ఉంటామో, నెల రోజులు మాట్లాడకుండా ఉంటామో, సంవత్సరం మాట్లాడకుండా ఉంటామో, అసలు సచ్చేదాకా మాట్లాడకుండా ఉంటామో తెలియదు. అవునా కాదా? అవునా కాదా? దేవుని కోపం నిమిషమే, నిమిషమే. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ప్రతి మనిషికి కోపం ఉంటుంది, ప్రతి మనిషికి కోపం వస్తుంది. అయితే ఆ కోపం సాయంకాలం వరకు, సూర్యుడు అస్తమించు వరకు ఏ వ్యక్తి మీద కోపడ్డామో, ఏ వ్యక్తితో కోపడ్డామో ఆ వ్యక్తితో సమాధాన పడేవారిగా దేవుడు మనల్ని బలపరుచును గాక. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. ఒకసారి చూడండి, కొంతమంది ఉంటారు కోపడతారా, వారాల తరబడి మాటలు మాట్లాడరు, నెలల తరబడి ఇక మాట బంద్ చేస్తారు. ఎందుకు? ఆ వ్యక్తిలో ఉన్న కోపాన్ని బట్టి. దైవజనమా, కోపం ఎంత ప్రమాదకరమైందో, కోపం ఎంత భయంకరమైందో ఒక మాట చెప్తాను. ఓ రోజు ఓ పాము వడ్రంగి షాపులో, ఆ రాత్రి వడ్రంగి షాపులోకి వెళ్ళిందంట ఎలకల కోసమని. వెళ్తా ఎలకలను వెతికే ఆ వెతుకులాటలో దాని మూతికి ఏదో ఒకటి వస్తువు తగిలినట్లుగా అట్లా తగలటంతోనే ఆ పాము నోటి నుంచి రక్తం వస్తూ ఉందంట. పాము అనుకుందంట, నేనే పామును, ఎవరైనా నాకు భయపడాల్సింది, అసలు నా నోటి నుంచి రక్తం వస్తుంది ఏంటా ఇది అని చెప్పేసి కొంచెం పడిగెత్తి మరలా దాన్ని సక్మని కాటేసిందంట. ఈసారి కొంచెం రక్తం ఎక్కువైపోయింది. అరే నేను పామును కదా, నేను కాటేసినోడికి రక్తం రావాలి కానీ నాకు రక్తం వస్తుందని చెప్పేసి ఈ వస్తువు ఏంటా అని చెప్పి కొంచెం అట్లా దగ్గరికి తీసుకుందంట, కొంచెం అట్లా దాని శరీరంతో దగ్గరికి తీసుకుందంట. దగ్గరికి తీసుకుంటా ఉంటే దాని శరీరానికి అంతా ఎక్కడో గుచ్చుకుంటా ఉందంట. ఇదేంటి గుచ్చుకుంటుందని చెప్పేసి ఇంకొంచెం దగ్గరికి తీసుకుందంట. దగ్గరికి తీసుకుంటా ఉంటుంది, తనకి గుచ్చుకుంటా ఉందంట. ఇది నాకే ఇబ్బంది పెడతాదా అని చెప్పేసి పాము కదా గట్టిగా దాన్ని బిగబట్టి ఒక్కసారి ఇట్లా అన్నదంట. అన్నాదో లేదో పాము మొక్కలైపోయిందంట. అది బిగించింది దేనికో తెలుసా? రంపానికి బిగించిందంట. పాము కోపం వచ్చింది, నష్టపోయింది ఏది? రంపం ఏమైనా నష్టపోయిందా? చెప్పాలి. రంపానికి ఏం కాలేదు. దైవజనమా, కోపపడేవాడు ఏ వ్యక్తి మీద కోపడతాడో ఆ వ్యక్తి నష్టపోడు. ఏ వ్యక్తి మీదైతే మనం కోపగించుకున్న మనమే నష్టపోయే అవకాశం ఉంది. ఒకసారి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కోపంగా నీవు జీవిస్తూ ఉంటే నీ మూర్ఖత నీ ప్రవర్తనను తారుమారు చేస్తుంది. అందుకనే
దేవుని బిడ్డలుగా ఎప్పుడు కోపం లేని వారిగా మనం బ్రతుకుదుము గాక. చెప్దామందరం ఆమేన్. ఒకసారి చూడండి, అది నిజంగా కోపం లేకుండా బ్రతకడం సాధ్యమా? అది జరిగిద్దా జరగదా? మీరేం చెప్పట్లేదు. కోపం లేకుండా ఉండడం జరిగే పనా జరగని పనా? మీరేం చెప్పట్లేదు. అది జరిగే పనా జరగని పనా? జరగని పని. అది జరిగే పనే అన్న, జరిగే పనే కదా. యేసు ప్రభు నమ్ముకున్న మనం ఆయన వలె బ్రతకాలి. కోపం వస్తుంది, అయితే ఆ కోపం నిమిషం మాత్రమే ఉండాలి. ఆ దయ ఆయుష్కాలం అంతా ఉండాలి. ఎట్లా ఉండాలో తెలుసా? ఆ వ్యక్తి తప్పు చేశాడు, మన కోపం వచ్చేటట్లుగా ఎక్కడో ప్రవర్తించాడు. ఆ సమయం వరకు కోపడి, ఆ తర్వాత సాయంత్రం అయిపోయిన తర్వాత దగ్గరికి తీసుకొని, రే నేను ఎందుకు కోపగించుకున్నానో తెలుసా? దీన్ని బట్టి నేను కోపగించుకున్నాను. అమ్మా ఎందుకు నీ మీద కోపపడ్డానో తెలుసా? దీన్ని బట్టి కోపగించుకున్నాను అని చెప్పామనుకో, వాళ్ళు యేసుప్రభు ఎవరో కాదు, ఈ వ్యక్తి యేసుప్రభు అన్నట్లుగా మనల్ని చూస్తారు. అట్లాగని ఎవరో యేసుప్రభు మనం అన్నట్టుగా అట్లా ప్రవర్తించమని కాదు. దేవుని బిడ్డలెప్పుడు కోపగించుటకు చెప్పాలి. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చెప్దామందరం ఆమేన్. ఒకసారి చూడండి. ఒకటి, అహంకారం మూర్ఖత్వం మనలో ఉండడానికి కారణం. రెండోది, మూర్ఖంగా మనం బ్రతకడం, అది కోపం మనలో ఉంటే మూర్ఖంగా మనం ఉంటాం. మూడో మాట చెప్తాను, అసూయ మనలో ఉందనుకో, ఆ అసూయ మూర్ఖత్వం కలిగిన వారిగా మనం ప్రవర్తించడానికి అసూయ కారణమవుతుంది. ఒకసారి చూడండి, వీళ్ళు ఒక మాట అడుగుతాను. సహజంగా అసూయ స్త్రీలకు ఎక్కువగా ఉంటుందా, పురుషులకు ఎక్కువగా ఉంటుందా? మీరేదో సమాధానం చెప్తున్నారు. అసూయ స్త్రీలకు ఎక్కువగా ఉంటుందా, పురుషులకు ఎక్కువగా ఉంటుందా? ఇప్పుడు నేను స్త్రీలకు అన్నాను అనుకో, మీరు కోపంగా చూస్తారు. అట్లాగని పురుషులకు అన్నాను అనుకో, వీళ్ళు కోపంగా చూస్తారు. అయితే అసూయ ఎవరిలో ఎక్కువగా ఉంటుందో ఒక మాట చెప్తాను. స్త్రీలు పురుషులని మాత్రం చెప్పను, కానీ అసూయ ఎవరిలో ఎక్కువగా ఉంటుందో త్వరగా ఒక 3 విషయాలు చెప్తాను. అసూయ ఎవరిలో ఉంటుందో తెలుసా? అసూయ తృప్తి లేని వాడిలో ఎక్కువగా ఉంటుంది. ఎవరిలో చెప్పాలి? ఎవరిలో? తృప్తి లేని వాడిలో అసూయ ఎక్కువగా ఉంటుంది. దేవుని బిడ్డలుగా ఎప్పుడు తృప్తి కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడా, ఇచ్చిన ఒక ఇల్లుతోనే తృప్తిగా ఉండాలి. దేవుడు ఒక వాహనం ఇచ్చాడా, ఇచ్చిన వాహనంతోనే తృప్తిగా ఉండాలి. దేవుడు చేసుకోవడానికి ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడా, ఆ చిన్న ఉద్యోగంతోనే తృప్తిగా మనం బ్రతకాలి. అట్లా కాకుండా ఒక ఇల్లున్నా తృప్తి లేకుండా ఇంకో 10 ఇండ్లు ఉండాలి. ఆశపడాలి కానీ తృప్తి లేని వారిగా మనం ఉండకూడదు. దేవా, మీరిచ్చిన ఈ ఇంటి కొరకు మీకు స్తోత్రం, మీరిచ్చిన ఆ ఉద్యోగం కొరకు స్తోత్రం, మీరిచ్చిన వ్యాపారం కొరకు మీకు స్తోత్రం అని కలిగిన దానిలో ఎప్పుడు తృప్తిగా మనం బ్రతుకుదుము గాక. చెప్దామందరం ఆమేన్. కానీ మనిషి సహజంగా తనకి ఎంతున్నా తృప్తి మాత్రం ఉండదు. ఓ సొంతిల్లు ఉంది, ఇక చాలు నాకు సొంతిల్లు అని తృప్తిగా ఉంటాడా? బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి, చాలు 10 లక్షలు జీవితానికి సరిపోతాయి, తృప్తి ఉంటుందా అన్న? ఉంటుందా? ఉంటుందా? 10 లక్షలు ఎన్ని రోజులు వస్తాయి? తృప్తి ఉండదు. సరే 10 లక్షలు కాదు,
₹1,00,00,000 ఉన్నాయి, ₹1,00,00,000 ఉన్నాయి. సాలిగ జీవితానికి ₹1,00,00,000 సరిపోతాయన్న తృప్తి ఉంటుందా? ఆ ₹1,00,00,000 పక్కన 100 కోట్లు ఉన్న మనిషికి తృప్తి ఉండదు. మనిషి తృప్తి లేని వాడిగా ఉంటాడు, తృప్తి లేని వాడిగా ఉంటాడు. అయ్యగారు ఎప్పుడు తండ్రి గారి మాట చెప్తారు కదా, దేవుని బిడ్డలుగా కారంతో తిన్నా మనం ఎట్లా ఉండాలి చెప్పాలి? ఎట్లా ఉండాలి? తృప్తిగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. కానీ మనకుండే కృప ఏంటో తెలుసా? బిర్యానీతో తింటే మాత్రం తృప్తిగా ఉంటాం. బిర్యానీతో తిన్నప్పుడు మాత్రమే తృప్తిగా ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే బిర్యానీకి ఉన్న టేస్ట్ కంటే కొంతమంది అవును, ఒకప్పుడు కొన్ని రోజుల క్రితం జనాలు ఏమంటారు, ఈ పచ్చళ్ళు మానేశారు అంటే మానేశారంటే అంతగా ఇష్టపడే వాళ్ళు కాదు. ఈరోజు ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పెళ్ళి జరిగినా కంపల్సరీగా ఏముంటుంది? పచ్చడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అవునా కాదా? పచ్చడితో ఒక ముద్ద తింటే ఎట్లా ఉంటుంది? మీకు నాన్ వెజ్తో తింటేనే తృప్తిగా ఉన్నట్టుంది. దేవుని బిడ్డలుగా ఎప్పుడు తృప్తిగా ఉండాలి. తృప్తి లేని వాడిలో ఏముంటుందో తెలుసా? అసూయ ఉంటుంది. అడిగి 2 ఇల్లే, నాకు 1 ఇల్లే, అసూయ ఉంటుంది. ఆడికి గవర్నమెంట్ ఉద్యోగమే, నాకు ప్రైవేట్ ఉద్యోగం కూడా లేదే, అసూయ ఉంటుంది. ఎప్పుడు అసూయతో మనం బ్రతకూడదు. రెండో మాట, ఎవరిలో అసూయ ఉంటుందో తెలుసా? ఎవరైతే ఇతరులతో తమను తాము పోల్చుకుంటారో వారిలో ఎక్కువగా అసూయ ఉంటుంది. కొంతమంది చూడండి, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఎవరితో మనం పోల్చుకోకూడదు. పలానా వ్యక్తి గొప్ప అండి, ఆ వ్యక్తి కంటే నేను తక్కువ అన్నండి, ఎవరితో పోల్చుకోకూడదు. ఎందుకు పోల్చుకోకూడదు? ఒక మాట చెప్తాను. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నారు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సూర్యుడు గొప్పోడా, చంద్రుడు గొప్పోడా? సూర్యుడు గొప్పోడా? సూర్యుడు గొప్పోడా, చంద్రుడు గొప్పోడా? ఎవరు గొప్ప? సూర్యుడు గొప్పోడా, చంద్రుడు గొప్పోడా అంటే మనం ఏం చెప్తామో తెలుసా? పగలైందనుకో సూర్యుడే గొప్ప, రాత్రి అయితే చెప్పాలి కదా, ఆయన గొప్ప, ఈయన గొప్ప మనం చెప్పడానికి లేదు. ఇద్దరూ గొప్పే. అయితే దేవుని బిడ్డలు ఎప్పుడు ఎవరితో మనం పోల్చుకోకూడదు. సౌలుకు ఎందుకు దావీదు మీద అంత అసూయ కలిగిందో తెలుసా? దావీదు గొల్యాతును చంపటంతోనే స్త్రీలందరూ ఏమని పాట పాడారు? సౌలుకు, దావీదుకు, చెప్పాలి ఇంకొంచెం స్వరమెత్తి, సౌలుకు, దావీదుకు ఆ ఒక్క మాటను బట్టి విషపు చూపు నిలపడం ప్రారంభించాడు. అంటే ఓహో, నేను దావీదు కంటే తక్కువనేమో అనుకున్నాడు. ఒక మాట చూడండి, ఆడ అక్కోళ్ళే కనుక ఆ పాట పాడకుండా ఉంటే మనోడు నిలిపేవాడా? చెప్పాలి, నిలిపేవాడా? కాదు. ఒక గొప్ప దైవ సేవకుడు ఏమని చెప్తారో తెలుసా? ఆయన పేరు నేను చెప్పను కానీ ఒక గొప్ప దైవ సేవకుడు ఏమని చెప్తారో తెలుసా? వీళ్ళు పాట పాడారు, ఉన్న పాటను సౌలు మీదకి దురాత్మ దిగొచ్చిందంట. అవునా కాదా? అవును. మీరు అనొచ్చు, మరన్నా పురుషులు పాట పాడితే ఎక్కడ దిగిరాలేదా అంటే దిగిరాలేదు. ఎట్లా చెప్తామో తెలుసా?
చెరసాలలో పౌలు శీలలు పాటలు పాడినప్పుడు ఏం జరిగింది చెప్పాలి? ఏం జరిగింది? చెరసాల పునాదులు అదిరాయి. మనకంత కృప ఉంటుంది, వీళ్ళకి ఎంత కృప అట్లా. కానీ వాళ్ళు పాటలు పాడితే ఏదో అని కాదు. ఆ దైవ సేవకుడు చెప్పాడు చూడండి, సౌలు నేను దావీదు కంటే తక్కువ అన్నేమో. ఎప్పుడు ఎవరితో మనం పోల్చుకోకూడదు. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చెప్దామందరం ఆమేన్. ఒకటి, అసూయ కలిగిన వాడు తృప్తి ఉండదు. రెండోది, ఇతరులతో పోల్చుకునేవాడు అసూయ కలిగిన వాడిగా బ్రతుకుతాడు. మూడో మాట చెప్తాను, అసూయ ఎక్కువగా ఎవరిలో ఉంటుందో తెలుసా? నేను 10 మందిలో కనబడాలి, 10 మంది నన్ను గుర్తించాలి అని చెప్పి గుర్తింపును కోరుకుంటారు కదా, వాడిలో ఖచ్చితంగా అసూయ ఉంటుంది. కొంతమంది చూడండి, 10 మంది నోట నా పేరే ఉండాలి, 10 మంది నన్ను గౌరవించాలి, 10 మందికి నేను తెలియాలి అని చెప్పి గౌరవాన్ని కోరుకుంటారు. దైవజనమా, ఏ వ్యక్తి, ఏ క్రైస్తవుడు గౌరవాన్ని కోరుకోకూడదు, ఏ వ్యక్తి గుర్తింపును కోరుకోకూడదు. అయ్యగారు చాలాసార్లు తండ్రి గారు ఈ మాట చెప్తారు కదా, చర్చికి వచ్చిన తర్వాత 10 మంది నన్ను గుర్తించాలి, పొరపాటున ఆ ఆలోచన కూడా మనకు రాకూడదు. 10 మంది నన్ను గణపరచాలి, ఆ ఆలోచన కూడా మనలోనికి రాకూడదు. ఎందుకో తెలుసా? మనుషులు మనల్ని గణపరచడం కాదు, మనం అందరం కలిసి ప్రభువును గణపరచాలి. చెప్దామందరం ఆమేన్. ప్రజలు మనల్ని గుర్తించడం కాదు, మనం ప్రభువును ఆరాధిస్తూ ఉంటే లోకంలోని అన్య ప్రజలందరూ ప్రభువును గుర్తించేటట్లుగా మనం బ్రతకాలి. నాకు గుర్తింపు లేదండి, 10 మంది నన్ను గౌరవించడం లేదండి అని ఒకడు ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే ఆ వ్యక్తిలో ఎక్కడో ఒక చోట అసూయ ఉంది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి నీ జీవితంలో ఆలోచించు. 10 మంది నన్ను గణపరచాలి అని కోరుకుంటున్నావా? 10 మంది మధ్యలో నన్ను గుర్తించాలి అని ఆశపడుతున్నావా? 10 మంది మధ్యలో నాకు మంచి పేరు కలగాలి, ఒకవేళ ఆ ఆలోచనతో నువ్వు బ్రతికితే నీలో అసూయ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు చాలామంది మాతో మాట్లాడుతూ ఏమంటారో తెలుసా? ఒకసారి చూడండి, చాలాసార్లు మాట్లాడుతూ ఏమంటారో తెలుసా? ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ప్రపంచ దేశాలలో ఇంత ఓ చక్కటి పరిచర్యగా ప్రజలలో గుర్తించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో మన సేవకులు ఉన్నారు కదా, ఆత్మీయ తండ్రి గారు ఎక్కడ గుర్తింపును కోరుకోరు. కొంతమంది బాగా మాకు దగ్గరగా ఉండే వాళ్ళు ఏమంటారో తెలుసా? మేము అక్కడెక్కడి నుంచో హైదరాబాద్ చర్చికి వస్తే అయ్యగారు మాట్లాడతారో లేదో అనుకున్నామన్నా, మాట్లాడడం మాత్రమే కాదు, తమ్ముడు బాగున్నావా అని చెప్పి వాళ్ళు ఏమంటారో తెలుసా? అంత పెద్ద పాస్టర్ గారు మాట్లాడడమే గొప్ప అంటే అట్లా మమ్మల్ని దగ్గరికి తీసుకున్నారన్నా. దేవుడి పరిచర్యను ఎంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలుసా? గుర్తింపును కోరుకోరు. దైవజనమా, మనం ఎలా ఉండాలో తెలుసా? సంఘంలో నాకు గుర్తింపు లేదే, 10 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను, 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను, 40 సంవత్సరాల నుంచి, అట్లాగని ఎవరు ఆ మనసుతో లేడు. ఎప్పుడు గుర్తింపు కోరుకోని వారిగా మనం బ్రతుకుదుముగాక. చెప్దామందరం ఆమేన్. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేస్తుంది. ఒకసారి చూడండి, 3 విషయాలు విన్నాం. ఒకటి, మూర్ఖుడు ఎట్లా ఉంటాడో తెలుసా? అహంకారం కలిగిన వాడిగా ఉంటాడు. రెండో మాట, మూర్ఖుడు ఎట్లా ఉంటాడో తెలుసా? కోపిష్టోడిగా ఉంటాడు. మూడో మాట,
మూర్ఖుడిలో అసూయ ఉంటుంది. అసూయ ఉంటుంది. 4వ మాట చెప్తాను. మూర్ఖత్వం కలిగిన వాడు అజ్ఞానిగా జీవిస్తాడు. ఎట్లా జీవిస్తాడు? అజ్ఞానిగా జీవిస్తాడు. అజ్ఞానిగా జీవిస్తాడు. కొంతమంది ఏడుస్తారు, ఒకప్పుడు ఉన్నట్లుగా నా కుటుంబం ఈరోజు లేదన్నా, ఒకప్పుడు ఉన్నట్లుగా నా జీవితం ఈరోజు లేదన్నా. ఎందుకో తెలుసా? మూర్ఖతను బట్టి వ్యక్తి యొక్క ప్రవర్తన తారుమారైపోయింది. ఎందుకు తారుమారైపోయింది? ఆ వ్యక్తిలో ఉన్న అజ్ఞానాన్ని బట్టి. దైవజనమా, దేవుని బిడ్డలు ఎప్పుడు అజ్ఞానులుగా కాదు, జ్ఞానం కలిగిన వారిగా బ్రతకాలి. చెప్దాం అందరం ఆమేన్. ఎట్లా బ్రతకాలి? జ్ఞానం కలిగిన వారిగా బ్రతకాలి. కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఒక జ్ఞానం మనకు ఉండాలి. ఉద్యోగం చేసుకునేటప్పుడు జ్ఞానం ఉండాలి. వ్యాపారాన్ని నడిపించేటప్పుడు జ్ఞానం ఉండాలి. పిల్లల్ని పెంచేటప్పుడు ఓ జ్ఞానం ఉండాలి. ప్రతి వ్యక్తి జ్ఞానం కలిగిన వాడిగా జీవించాలి. ఈరోజు కుటుంబాలు ముక్కలైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సంబంధాలు ముక్కలైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రజలలో జ్ఞానం లేదు. దైవజనమా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకసారి కూర్చొని ఆలోచించు. నీవు జ్ఞానం కలిగిన వాడిగా బ్రతుకుతున్నావో, అజ్ఞానం కలిగిన వాడిగా బ్రతుకుతున్నావో ఆలోచించు. నీ వేసే ప్రతి అడుగు జ్ఞానంతో వేస్తున్నావా, లేకపోతే అజ్ఞానంతో అడుగులు వేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. అందుకనే బైబిల్లో రాయబడిన ఒక మాట చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఆ మాట చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. అందరూ నాతో కలిసి ఆ మాట చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అంటే జ్ఞానం కలిగి ఉండడం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. ఒకడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అది జ్ఞానానికి మూలం అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు నమ్మిన ప్రతి వ్యక్తి, దేవుని మందిరానికి వస్తున్న ప్రతి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవించాలి. ఎట్లా జీవించాలి? భయభక్తులు కలిగిన వాడిగా జీవించాలి. ఈ రోజుల్లో కొంతమందికి దేవుడంటే భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. ఇంకొంతమందికి దేవుడంటే భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. ఏ క్రైస్తవుడు ఓవైపు భక్తి ఉండి భయం లేనివాడిగా ఉండకూడదు, ఇంకోవైపు భయం ఉండి భక్తి లేనివాడిగా ఉండకూడదు. ప్రతి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవించుదురుగాక. చెప్దామందరం ఆమేన్. ఒకసారి చూడు, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ వాక్యం వింటూ ఉంటుండగా నీ మనస్సాక్షి నిజమే, నువ్వు దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడివే, నీవు దేవుని ఎదుట భయభక్తులు కలిగిన దానివే. నీ మనస్సాక్షి నిన్ను గూర్చి ఈ సాక్ష్యం ఇవ్వగలదా? లేకపోతే దేవుడంటే నీ గుండెల్లో భక్తి ఉంది, దేవుడంటే నీ గుండెల్లో పిచ్చి భక్తి ఉంది, కానీ దేవుడంటే నీ గుండెల్లో భయం లేదు. ఇంకొన్నిసార్లు దేవుడంటే నీకు భయం ఉంది, దేవుడంటే భయం ఉంది, కానీ దేవుడంటే భక్తి లేదు. ఒకవేళ నీ మనస్సాక్షి నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాదా? ఒకసారి చూడండి. ప్రతి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉందురుగాక. చెప్దామందరం ఆమేన్. ఒకసారి చూడండి, భయభక్తులు కలిగిన వాడిగా ఉండాలి, భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ఎవరి యందు చెప్పాలి? ఎవరి యందు? యెహోవా యందు. కొంతమంది ఎట్లుంటారో తెలుసా? మనుషుల యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారు. ఎవరైనా అక్కడి నుంచి వస్తూ ఉన్నారనుకో, ఎక్కడ లేని భయాన్ని కనపరుస్తారు. మనుషుల భయం మనకు కాదు,
అధికారుల భయం మనకు కాదు, లేకపోతే లోకస్తులు ఎవరో భయం మనకు కాదు. ప్రతి వ్యక్తి గుండెల్లో దేవుడంటే భయం, దేవుడంటే భయం. ప్రతి వ్యక్తి దేవుని భయం కలిగిన వారిగా బ్రతుకుదురుగాక. చెప్దామందరం ఆమేన్. ఒకసారి చూడండి, మన జీవితంలో సహజంగా దేవునికి ఎక్కువగా మనం భయపడతామా, మనుషులకు ఎక్కువగా భయపడతామా? చెప్పాలి. మనుషులకు ఎక్కువగా భయపడతామా, దేవునికి ఎక్కువగా భయపడతామా? మీరు సమాధానం చెప్పట్లేదు. దేవునికి భయపడిన దానికంటే మనుషులంటే మన గుండెల్లో చెప్పలేనంత భయం ఉంటుంది, చెప్పలేనంత భయం ఉంటుంది. ఇట్లాగే ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తా అన్నాడంట, ప్రతి ఆదివారం జనాలు కొద్దిసేపు వేసుకొని చర్చికి రావాలంటే భయపడతా ఉన్నారు. దయచేసి అట్లా చెప్పులు వేసుకొని వెళ్ళకండి అని చెప్పి పాస్టర్ గారు వారం మైకులో చెప్పారంట. ఆ తర్వాత వారం అనుకున్నాడంట, చెప్పా కదిక ఇక ఈసారి నుంచి మారతారులే, దేవుడు మంచి విశ్వాసులను ఇచ్చాడు అని అనుకున్నాడంట. ఆ తర్వాత ఆదివారం కూడా మరలా 2-3 వచ్చి అయ్యగారు మా చెప్పులు పోయాయి, అయ్యగారు మా చెప్పులు పోయాయి అన్నాడంట. ఈసారి పాస్టర్ గారు నిలబడి అన్నాడంట, దేవుని మందిరానికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? దేవుని మందిరానికి వచ్చాం. దేవుడు ఎవరో తెలుసా? చూచుచున్న దేవుడు. వాక్యం ఉంది కదా, దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆ పని చేయొద్దు అని చెప్పాడంట. సరేనయ్య గారు అని చెప్పి జనాలందరూ తలికాయ ఊపారంట. మరలా ఆదివారం చర్చి అయిపోయి వెళ్ళేటప్పుడు వాళ్ళ చెప్పులు వీళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని మొత్తానికి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత మరలా ఎవరు వచ్చి పాస్టర్ గారికి చెప్పారు, అయ్యగారు మా చెప్పులు పోయాయి అని చెప్పారంట. ఈసారి పాస్టర్ గారికి అర్థం కాలేదు. ఇట్లా మైకులో చెప్తే కాదని చెప్పి ఈలోపు ఎవరో సంఘ పెద్ద ఐడియా ఇచ్చాడంట. ఏమైనా ఐడియా ఇచ్చాడో తెలుసా? అయ్యగారు చూచుతున్న దేవుడు అని చెప్పడం కాదు అయ్యగారు, అక్కడ ఒక బోర్డు రాద్దాం. ఏమని రాద్దాం? చూచుచున్న దేవుడు అని రాద్దాం అయ్యగారు. కరెక్ట్గా ఆ బోర్డు చెప్పుల స్టాండ్ దగ్గర పెడదాం అయ్యగారు అన్నాడంట. ఈ ఐడియా ఏదో బాగానే ఉందని చెప్పేసి చూచుచున్న దేవుడు అని రాసి చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టారంట. జనాలు వచ్చారు, చెప్పులు అట్లా ఇడిచారు, చూచుచున్న దేవుడు అని చూశారు, వాక్యం విన్నారు. మరలా వెళ్ళేటప్పుడు వాళ్ళ చెప్పులు వీళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని వెళ్ళారంట. పాస్టర్ గారికి అర్థం కాక, ఒరే పాస్టర్ గారు నేను ఆ పని చేయొద్దమ్మా అని చెప్పిన చెప్పులు మాయమైపోతున్నాయి, చూచుచున్న దేవుడు అని చెప్పిన చెప్పులు మాయమైపోతూ ఉన్నాయి. అసలు చర్చిలో చెప్పులు మాయమవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటే ఈలోపు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసేవాళ్ళు వచ్చి అన్నారంట, అయ్యగారు ఈ కాలంలో చూస్తున్న దేవుడు అని చెప్పినంత మాత్రాన ఉపయోగం లేదు, చూడని దేవుడు అని చెప్పినంత మాత్రాన ఉపయోగం లేదు, ఒక్క పని చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పులు పోకుండా ఉంటాయి అని చెప్పాడంట. అదేదో అర్జెంటుగా చెప్పిరా చేద్దామని చెప్తే ఏమని చెప్పాడో తెలుసా? సీసీ కెమెరాలు పెట్టి అక్కడ ఒకటి రాయాలి. ఏమని? అక్కడ ఒకటి రాయాలి, ఈ ప్రదేశము సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది అని రాయాలి అయ్యగారు. అప్పుడు అయ్యగారు బాగానే ఉంది అని చెప్పి ఆ వారం మొత్తానికి సీసీ కెమెరాలు ఫిక్స్ చేయించి ఓ బోర్డు పెట్టాడంట. ఈ ప్రదేశము సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది అన్నాడంట. మొత్తానికి జనాలు రానే వచ్చారు, చెప్పులు ఇడిచారు, చదివారు, ఈ ప్రదేశము సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. అమ్మో, ఇప్పుడు కనుక మరలా మేము చెప్పులు వేసుకెళ్ళామనుకో, మా పాస్టర్ సీసీ కెమెరాల్లో చూస్తారు అని చెప్పి ఆ ఆదివారం నుంచి చెప్పులు మాయమైపోవడం అయిపోయిందంట. పాస్టర్ గారు అనుకున్నారంట, పాస్టర్ గారు నా భయం వీళ్ళకి లేదు, చూస్తున్న దేవుడు అని చెప్పి దేవుని భయం లేదు, ఎక్కడ సీసీ కెమెరాలు దొరుకుతామో అని చెప్పి సీసీ కెమెరా భయం ఉంది అనుకున్నాడు. అంటే జనాలు ఏమైపోయారో తెలుసా? దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడండి, దేవుడు పక్కనే ఉన్నాడా? దేవుడు లేడు. అదే మనుషులు ఉన్నారు కదా, మనుషుల భయం మాత్రం జనాలకు ఉంటుంది. మనుషుల భయం అనుకుంటే మనుషుల భయం
మనల్ని వేషధారులుగా చేస్తుంది. అదే దేవుని భయం అనుకుందనుకో, మనుషుల మధ్యలో ఉన్న అదే రీతిగా ఉంటాము, ఒంటరిగా ఉన్నా అదే రీతిగా ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. మనుషుల యందు కాదు, ప్రతి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా జీవించుదురుగాక. చెప్దామందరం ఆమేన్. ఒకసారి చూడండి, ఒకని మూర్ఖత వాని ప్రవర్తన తారుమారైపోవడానికి కారణమవుతుంది అని చదువుకున్నాం కదా. ఎందుకు జీవితాలు తారుమారైపోతున్నాయో తెలుసా? ప్రజలు జ్ఞానం లేని వారిగా జీవిస్తున్నారు. దైవజనమా, వేసే ప్రతి అడుగులో జ్ఞానంగా మనం అడుగులు వేయాలి. చేసే ప్రతి పనిలో జ్ఞానంగా పని చేసే వారిగా ఉండాలి. జ్ఞానం లేనివాడిగా ఏ వ్యక్తి జీవించకూడదు. బైబిల్లో దేవుడు మాట్లాడుతూ అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను చూసి నువ్వు నేర్చుకో అన్నాడు. వేటి దగ్గరికి వెళ్ళాలన్నాడు? చెప్పాలి. వేటి దగ్గరికి వెళ్ళాలన్నాడు? చీమల దగ్గరికి. చీమలు ఎట్లా వెళ్తాయి? స్ట్రైట్గా వెళ్తాయి. ఎట్లా వెళ్తాయి? స్ట్రైట్గా వెళ్తాయి. చిన్నప్పుడు కొంతమంది ట్రై చేసేవాళ్ళు, చీమలు అట్లా లైన్గా వెళ్తూ ఉంటే వాటిని ఏమంటారు, డిస్టర్బ్ చేద్దామని చెప్పి అట్లా చెయ్యో ఏలో ఒకటి పెట్టేవారు. పెట్టారా? పెట్టలేదు. అప్పుడు ఏం చేసేటి కదా. వాటికి అంత జ్ఞానం. అంటాడు అక్కడ, వేసవి కాలమున అవి పంటను కూర్చుకొనును. చీమలకు అంత జ్ఞానం. దైవజనమా, ప్రతి వ్యక్తి, మరలా ఈ మాట చెప్తాను, ఉద్యోగం చేసేటప్పుడు జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. వ్యాపారాన్ని నడిపించేటప్పుడు జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. కుటుంబాన్ని నడిపించేటప్పుడు జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. పిల్లల్ని పెంచేటప్పుడు జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ప్రవర్తన తారుమారైపోతుంది. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మూర్ఖత ఒకటిలో ఉంటే ఆ వ్యక్తి అహంకారంగా ఉంటాడు. రెండో మాట, మూర్ఖత ఒకటిలో ఉంటే ఆ వ్యక్తి కోపిష్ఠుడిగా ఉంటాడు. మూడో మాట, అసూయపరుడిగా జీవిస్తాడు. నాలుగో మాట, వాడు అజ్ఞానిగా ఉంటాడు. మనం మూర్ఖత లేకుండా, మూర్ఖులుగా మనం బ్రతకకుండా, మన బ్రతుకు తారుమారు కాకుండా ఉండాలంటే ఈ చివరి మాట చెప్తాను. బ్రతుకు తారుమారు కాకుండా ఈరోజు ఎందుకు ప్రజల బ్రతుకులు తారుమారైపోతున్నాయో తెలుసా? ఒకసారి చూడండి. ఎందుకు ప్రజల పరిస్థితి తారుమారైపోతున్నాయో తెలుసా? మూర్ఖత్వాన్ని బట్టి. ఐదో మాట, మనలో మూర్ఖత్వం ఉందో లేదో ఎట్లా తెలుస్తుందో తెలుసా? మన నోటి మాటలు అదుపులో పెట్టుకోవాలి. వేటిని అదుపులో పెట్టుకోవాలి? చెప్పాలి. వేటిని అదుపులో పెట్టుకోవాలి? షుగర్ని అదుపులో పెట్టుకోవడం కాదు, దాన్ని అదుపులో పెట్టుకోవాలి. బీపీని అదుపులో పెట్టుకోవాలి, వాటిని అదుపులో పెట్టుకోవాలి. వాటితో పాటు నోటి మాటలను అదుపులో పెట్టుకోవాలి. సహజంగా షుగర్ వచ్చిన ఆయన వేటిని అదుపులో పెట్టుకుంటాడు? చెప్పాలి. వేటిని అదుపులో పెట్టుకుంటాడు? స్వీట్లు అంతకుముందు ఎక్కువగా తినేవాడు కొంచెం తగ్గిస్తాడు. కొంచెం కాదు, బతకాలన్న ఆశ ఉన్నాడు అసలు స్వీట్లే తినడు కదా. ఇప్పుడు బీపీ వచ్చింది, అప్పుడు దాకా టేస్ట్ కోసం మరలా తినేటప్పుడు ఉప్పు వేసుకునేవాడు అసలు ఉప్పు లేకుండానే తినడానికి ఇష్టపడతాడు. అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. షుగర్ని అదుపులో పెట్టుకుంటాం, బీపీని అదుపులో పెట్టుకుంటాం. అయితే దేవుని బిడ్డలు నోటి మాటలను అదుపులో పెట్టుకోవాలి. ఆమేన్ చెప్పాలి. దేని అదుపులో పెట్టుకోవాలి? నోటి మాటలను అదుపులో పెట్టుకోవాలి.
కొంతమంది చూడండి, నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతారు. ఎంత లావు మాట, ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు నేను ఈ మాట మాట్లాడితే ఈ వ్యక్తి బాధపడతాడేమో, ఈ మాట మాట్లాడితే ఈ వ్యక్తి హృదయం గాయపరచబడతాదేమో, నేను ఈ మాట మాట్లాడితే ఈ వ్యక్తి ఎక్కడైనా నొచ్చుకుంటాడేమో, ఆ ఆలోచన ఏమీ లేదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతాడు. దైవజనమా, ప్రతి క్రైస్తవుడు నోటి మాటను అదుపులో ఉంచుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ నోటి మాటకు ఎంత శక్తి ఉందో ఒక మాట చెప్తాను. ఈ నోటి మాటకు ఎంత శక్తి ఉందో ఒక మాట చెప్తాను. మన నోటి మాటకు ఎంత శక్తి ఉందో తెలుసా? బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే. నా మాట అర్థమైందా? గాయాలు చేసేది మాటే, గాయాలు కట్టేది మాటే. కుటుంబాన్ని కట్టేది మాటే, కుటుంబాన్ని కూలగొట్టేది మాటే. అందుకని దేవుని బిడ్డలు ఎప్పుడు నోటి మాటను జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమ, ఒకసారి కూర్చొని ఆలోచించు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ నోటి మాటలు అదుపులో ఉన్నాయా? ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతున్నావా? ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఈ వ్యక్తితో నేను ఈ మాట మాట్లాడతా, ఈ వ్యక్తి ఎక్కడైనా బాధపడతాడేమో, ఈ వ్యక్తి ఎక్కడైనా నొచ్చుకుంటాడేమో, ఈ వ్యక్తి హృదయం ఎక్కడైనా గాయపరచబడుతుందేమోనని చెప్పి నీ నోటి మాటలు అదుపులో ఉన్నాయా? ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఎదుటోడికి గాయాన్ని చేసేవాడిగా కాదు, ఎదుటోడి గాయాలు కట్టేవారిగా మనం జీవించుదుము గాక. చెప్దామందరం ఆమేన్. కుటుంబాలను కూల్చేవారిగా మనం ఉండకూడదు. కూలిపోతున్న కుటుంబాలను కూడా మరలా తిరిగి కట్టేవారిగా మనం బ్రతుకుదుము గాక. చెప్దామందరం ఆమేన్. దేవుని బిడ్డల నోటి మాటలు ఎప్పుడు అదుపులో ఉండాలి, అదుపులో ఉండాలి. ఒకసారి చూడండి, ఒక మాట చెప్తాను. ఎందుకు నోటి మాటలు అదుపులో ఉండాలి? ఎందుకు మనం నోటి మాటలు అదుపులో పెట్టుకొని జీవించాలో తెలుసా? లేఖనాల్లో రాయబడిన మాట, నీ నోటి మాటను బట్టే నీవు నీతిమంతుడవని, నీ నోటి మాటను బట్టే నీవు అపరాధివని నేను తీర్పు తీరుస్తాను అంటాడు. మన నోటి మాటలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎలా మనం నీతిమంతులుగా తీర్చబడతామో తెలుసా? మనం మాట్లాడిన ఆ మాటను బట్టి ఈ వ్యక్తి నీతిమంతుడు, ఈ వ్యక్తి నీతిమంతుడు, ఈ తల్లి నీతిమంతురాలు అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, నీ నోటి మాట ఎలా ఉందో ఒకసారి కూర్చొని ఆలోచించు, ఒకసారి కూర్చొని ఆలోచించు. ఒకవేళ నీ నోటి మాటలు హద్దు లేనిగా ఉంటే ఈ సంవత్సరాంతపు దినాలలో ఈ శుద్ధీకరణ కొడుకలో దేవుని ఒక మాట అడుగుదాం. దేవా, నా నోటి మాటలు ఎప్పుడు అదుపులో ఉండాలయ్యా. ఏ వ్యక్తిని నా మాట గాయపరచకూడదు, ఏ వ్యక్తికి నా మాట బాధను కలుగు చేయకూడదు, ఏ వ్యక్తికి నా మాట నొప్పించినట్లుగా ఉండకూడదు. నా నోటి మాటలు అదుపులో పెట్టుకుని కృప నాకు దయచేయి ప్రభా. ఒకసారి చూడండి, ప్రారంభంలో చదువుకున్నాం కదా, ఒకని మూర్ఖత ప్రవర్తన ఏం చేస్తుంది? తారుమారు చేస్తుంది, తారుమారు చేస్తుంది, తారుమారు చేస్తుంది. ఒకే ఒక మాట చెప్తాను. ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఆ ప్రజలు విడిపించబడి కనాను దేశానికి నడిపించబడేటప్పుడు మోషే అంతవరకు వారిని అంతవరకు భరించాడు. కానీ ఒకే ఒకసారి కాని మాట అన్నాడు. ఏ మాట అన్నాడు చెప్పాలి? ఏ మాట అన్నాడు? కాని మాట అన్నాడు. కాని మాట అన్న కారణాన్ని బట్టి దేవుడు అన్నాడు, మోషే నువ్వు కనానుకు చేరలేవు, నీలాంటి వాడు కనానులో ప్రవేశించకూడదు అన్నాడు. ఒకసారి చూడండి, అన్ని కష్టాలు అనుభవించాడు మోషే, అన్ని ఇబ్బందులు అనుభవించాడు మోషే, అన్ని శ్రమలు తాను ఎదుర్కొన్నాడు. కానీ తాను మాట్లాడిన ఆ ఒక్క మాటను బట్టి దేవుడు అన్నాడు, నువ్వు కనానులో ప్రవేశించడానికి వీల్లేదు.
ఎందుకయ్యా? మాట్లాడిన ఆ ఒక్క మాట తన పరిస్థితి తారుమారైపోయింది. దైవజనమా, ఒకసారి చూడండి, మోషే గారు ఎన్ని ఆశలు ఉన్నాయో, ఇన్ని లక్షల మందిలో దేవుడు నన్నే ఎన్నుకున్నాడు. ఇన్ని లక్షల మందిలో దేవుడు నన్నే నాయకునిగా ఎన్నుకున్నాడు. ఇన్ని లక్షల మందిని నా ద్వారానే దేవుడు విడిపించాడు. నా ద్వారానే కనానుకు దేవుడు నడిపించాలని ఉద్దేశించాడని చెప్పి, ఆ పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశాన్ని చూడాలని చెప్పి మోషేకి ఎన్ని కలలున్నాయో ఒకసారి ఆలోచించండి. మూర్ఖతను బట్టి. అట్లాగని మనతో పోల్చుకుంటే మోషే మాట్లాడిన మాట ఏం పెద్ద మాట కాదు, అవునా కాదా? మనతో పోల్చుకుంటే ఒకసారి చూడండి, మనం ఎన్నిసార్లు ప్రజలను మూర్ఖులు లేదు అన్నమా అనలేదా? ఎన్నిసార్లు కాదు, లెక్కలేనన్ని సార్లు అన్నాం. మోషే ఎన్నిసార్లు అన్నాడు? ఒక్కసారి అన్నాడు. పాపం మోసే పరిస్థితి తారుమారైపోయింది. దైవజనమ, ఎప్పుడు నోటి మాటలను జాగ్రత్తగా మనం కాపాడుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చెప్దామందరం ఆమేన్. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రారంభం చదువుకున్నాం కదా, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేస్తుంది. ఈ ఒక్క వ్యక్తిని గురించి చెప్పి ఇక నేను ముగిస్తాను. ఒకని మూర్ఖత ప్రవర్తనను ఎలా తారుమారు చేస్తుందో, యేసు ప్రభును వెంబడిస్తూనే, యేసు ప్రభు అపోస్తులలోనే, యేసు ప్రభుకు దగ్గరగా ఉన్న వ్యక్తుల్లోనే ఒక వ్యక్తి ఇస్కరియోతు యోధ మూర్ఖంగా ప్రవర్తించాడు. ఎట్లా ప్రవర్తించాడు? మూర్ఖంగా ప్రవర్తించాడు. అప్పటి వరకు ఏ నాయకునైతే తాను వెంబడించాడో, అప్పటి వరకు ఏ నాయకుని బోధనైతే తాను విన్నాడో, అప్పటి వరకు ఏ నాయకుని ద్వారా అయితే తాను జీవించాడో, ఆ నాయకున్నే 30 వెండి నాణేలకు అమ్మేశాడు. ఒకసారి చూడండి, అపోస్తులలో ఒకటిగా ఉండాల్సిన ఇస్కరియోతు యూదా, చరిత్రలో నిలిచిపోవలసిన ఇస్కరియోతు యూదా, ప్రపంచాన్నే తల్లక్రిందులు చేసేవాడిలో ఒకటిగా మిగిలాల్సిన ఇస్కరియోతు యూదా, నీ పరిస్థితి ఎందుకయ్యా తారుమారైపోయింది? యేసు ప్రభును వెంబడించడం మాత్రమే కాకుండా ఎవరితోనూ నువ్వు సహవాసం చేసి ఆఖరికి నీ పరిస్థితి అంత విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మూర్ఖపు ప్రవర్తన తన పరిస్థితిని, తన ప్రవర్తనను తారుమారు చేసింది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఈ 2025 సంవత్సరంలో నీలో ఏ మూర్ఖపు ప్రవర్తన నీ జీవితాన్ని తారుమారు చేసింది? ఏ మూర్ఖపు ప్రవర్తనను బట్టి నీ బ్రతుకు తారుమారైపోయింది? ఏ మూర్ఖపు ప్రవర్తనను బట్టి నీ కుటుంబం తారుమారైపోయిందో ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నీ అహంకారాన్ని బట్టి నీ పరిస్థితి తారుమారైపోయిందేమో, నీలో ఉన్న కోపాన్ని బట్టి నీ పరిస్థితి తారుమారైపోయిందేమో, నీలో ఉన్న అసూయను బట్టి నీ పరిస్థితి తారుమారైపోయిందేమో, లేకపోతే నువ్వు వేసే అజ్ఞానంతో కూడిన ఆ అడుగును బట్టి నీ పరిస్థితి తారుమారైపోయిందేమో, లేకపోతే నీ నోటి మాటలు అదుపులే లేని కారణాన్ని బట్టి నీ పరిస్థితి తారుమారైపోయిందేమో. ఏ పరిస్థితిని బట్టి ఒకసారి చూడు, ఏ పరిస్థితిని బట్టి నీ జీవితం తారుమారైపోయిందో ఈ రాత్రి యేసయ్యను ఒక్క మాట అడుగుదాం. దేవా, నేను ఎక్కడ మూర్ఖుడిగా బ్రతకూడదు, మూర్ఖుడు ఏం చేస్తాడో తెలుసా? హృదయంలో దేవుని మీద కోపగించుకుంటాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకవేళ
ఎంతకాలం దేవుని మీద నువ్వు కోపగించుకున్నావేమో. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్న నన్నే దేవుడు ఎందుకు చులకనగా చూస్తున్నాడు? ఇంత భక్తిగా బ్రతుకుతున్న నాకే ఎందుకు దేవుడు ఈ సమస్యనిచ్చాడు? ఇంత నీతిగా జీవిస్తున్న నాకే ఎందుకు దేవుడు ఈ పరిస్థితినిచ్చాడు? ఒకవేళ దేవుని మీద ఎక్కడైనా నీవు కోపగించుకున్నావేమో, ఈ రాత్రి యేసయ్యను ఒక మాట అడుగుదాం. దేవా, మూర్ఖంగా బ్రతికానయ్యా, నా మూర్ఖపు పరిస్థితిని బట్టి నా జీవితం తారుమారైపోయిందయ్యా, పలుమార్లు హృదయంలో నీ మీద కోపగించుకున్నానయ్యా, ఈ రాత్రి నన్ను క్షమించు. ఇక మీదట ఎక్కడ నా మూర్ఖతను బట్టి నా ప్రవర్తన తారుమారు కాకుండా కాపాడని కోరుకుందాం. అట్టి కృప ఈ శుద్ధీకరణ కూడికొచ్చిన మన ఒక్కొక్కరికి దయగల దేవుడు అనుగ్రహించునుగాక. ఈ రాత్రి వాక్యం విన్న మన అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం మోకరిద్దాం. దైవ సన్నిధికి వచ్చిన అందరం ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం.